అమిగోస్ ఐఏఎస్ అకాడమీ అకాడమిక్ అండ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మధుకర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ యొక్క క్వశ్చన్స్కి అన్నిటికీ కూడా ఆన్సర్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ద్వారా. సార్, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. సార్, ఇన్ జనరల్గా చాలా కన్ఫ్యూషన్. సో ఎక్కడ చదవాలి, హైదరాబాద్లో తీసుకుందామా లేకపోతే ఢిల్లీ తీసుకుందామా లేకపోతే మరో ప్లేస్లో తీసుకుందామా అనే క్వశ్చన్తో పాటుగా ఏ ఇన్స్టిట్యూట్ అయితే మంచిది అనేటువంటి ఆలోచనతో చాలామంది సమస్యలకు లోనవుతున్నారు. ఎందుకంటే నానాటికి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేటువంటి పెరిగిపోతూ ఉన్నాయి. సో క్వాలిటీ అనేటువంటిది ఏ ఇన్స్టిట్యూట్లో ఎలా ఉంది అనేటువంటి అసెస్మెంట్ అనేటువంటి పూర్తిగా చేసుకోలేని దశలో చాలామంది విద్యార్థులు ఉన్నారు. ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం, అరే ఎందుకు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యామనేటువంటి బాధపడేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సో వీటన్నిటికీ పరిష్కార వేదికగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యూపీఎస్సి కోచింగ్ వైపు రావాలంటే లెంతీ ప్రాసెస్ కాబట్టి, ఏదో ఒక 6 నెలల్లో సంవత్సరం పాటు మాత్రమే ఉండేటువంటి జర్నీ కాదు కాబట్టి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్థికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి అంటే ఇన్ ద ఫస్ట్ వే వాట్స్ యువర్ ఆన్సర్ సార్, ప్లీజ్ మధుకర్ సార్. ఫైన్. కోచింగ్ తీసుకోవాలా వద్దా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఫండమెంటల్గా నేను చెప్పేటువంటి ఫస్ట్ ఆన్సర్ ఏంటి అంటే, యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలి అని ఆలోచన వచ్చినప్పుడు కోచింగ్ మ్యాండేటరీ కాదండి. అంటే కోచింగ్ తీసుకుందాము, ఇన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఏది చూస్ చేసుకోవాలి అనేది మీ ప్రశ్నతో మొదలైంది. బట్ ఫండమెంటల్లీ నేనేమంటానంటే అసలు కోచింగ్ అవసరం లేదు అంటాను. ఈ ఎగ్జామ్కి అంత సింపుల్ ఎగ్జామ్, పీపుల్ మేడ్ ఇట్ యాజ్ అ కాంప్లెక్స్ ఎగ్జామ్. అంటే ఇది కంపల్సరీ ఒక హైలీ ఇంటలెక్చువల్ పీపుల్ మాత్రమే క్రాక్ చేయగలుగుతారు. అండ్ ఎలీట్ కాలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి పెద్ద పెద్ద చదువులు చదువుకొని వస్తేనే ఇది మనతో సాధ్యమవుతుంది అనే ఒక అపోహ ఉంటుంది. బేసిక్గా అలాంటిది ఏమీ ఉండదండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జామ్స్. మిగతా ఎగ్జామ్స్ లాగే ఇది కూడా ఒక సింపుల్ ఎగ్జామ్. సో దీన్ని ఎప్పుడైతే మనం మిగతా ఎగ్జామ్స్ లాగే ఇది కూడా ఒక సింపుల్ ఎగ్జామ్ అని చెప్పేసి దీనికి ప్రిపరేషన్ మొదలు పెడతామో దట్ డే వీ వన్ దిస్ ఎగ్జామ్. ఇది ఎప్పుడైతే మనం కాంప్లెక్స్ ఎగ్జాము, దీన్ని క్రాక్ చేయాలి అంటే చాలా వ్యయ ప్రయాసాలు కోర్చాల్సి వస్తుంది. అంటే బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏది, ఎలా చూస్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ ఆలోచనలు మొదలుపెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ కాంప్లెక్సిటీ అనేది పెరిగిపోతుంది. సో ఫస్ట్ ఆ కాంప్లెక్సిటీ నుంచి మనం బయటపడాల్సి ఉంటుందండి. సో ద ఫస్ట్ క్వాలిటీ టు చూజ్, అంటే ఈ ప్రిపరేషన్కి మొదలు పెట్టాలి అని మనం ఆలోచించినప్పుడు మనం ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ఎగ్జామ్ కోసం ఉన్నటువంటి నోటిఫికేషన్ని ఫస్ట్ చదివినమా లేదా అనేది ఫండమెంటల్ థింగ్ అండి. నోటిఫికేషన్ చదవకుండా ఎవరో ఒక ర్యాంకర్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూను లేదా ఎవరో లైక్ మేము మాలాగా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ చూసో ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అనేది ఇక్కడ అస్సలు ఆస్కారం లేదు. ఓకే,